రాజసూయాది యజ్ఞంబులందును ప్రబోధించి ఉన్నట్టి మమ్మును కృపం రోవగా చెల్లునే కాని కాన బాధింపగా న్యాయమయ్యా ఇదే పాటిదయ్యా దయాభంగి ఏమయ్యా అరణ్యంబులం దిక్కు లేకుండా అల్లాడు ఈ దీనులంగాల్ప నీ కెట్టులోనో విచారించు నేనేల సంగీత సత్యవ్రతారూఢుడు శ్రీ హరిచంద్ర భూపాల్ ఇల్లాలి నేనైతి నేని ప్రస్తుతాలు సాద్వీపమే నాకు రక్షించు నేని నిమేషంబులో నంభవజ్వాలి కాగాల ముంబాసి సంకుండ వైనవ్య నీహార వాపూరవంబు సత్యంబు నంగాలవే నీటి హోత్ర మునిస్తోత్ర పాత్ర నమస్తే నమస్తే నమః నాథ మీ సత్యరుడి వల్లనే మనం బ్రతకగతిమే హరిశ్చంద్ర ఎకనైనా మీ ముచ్చటను చాలించి ఏదైనా ఉపద్రవము రాక మునిపే బయలుదేరము నడచిన కొలది కాశీక్షేత్రము నక్షత్రేశ్వర అదిగో గంగానది కోసం వినపడుతుంది వినుము హరిపాద భవనవుట హరిపాద భవనవుట నా కలములం దాప్లాభవం చేసిన ఒక పంకం ఉలడంచు నీ కనుచు ఘోషించడు చూడు బంధుర గంధాచల గ్రంథవాహనిదలోత్తు గోర్మిజాలేతలేతర సంఘటన జాయమాన తదరోగ్రక్రాంత కోచార్భటన్ కలుగుతూ కనపడునదే అదే అదే విశ్వేశ్వర దేవాలయ కనిత భోర్లత గోపురగ్ర విలసత్కార్యేయ సుంకంబు సుమా నటద్భీమ జఠో విటున్ వినుటన్ మందాకిని నిమగా కనకాంబు విజయోయనా ప్రభకాంత ఖిల శాంతమయ్యే
శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో శంకర. పరమేశ్వర. జగముల నానేట కరుణతో బ్రోతువు, జగముల నానేట కరుణతో బ్రోతువు, సకల కళలతో నాథుడవౌదువు. జగముల నానేట కరుణతో బ్రోతువు, సకల కళలతో నాథుడవౌదువు. సతతము నీ పాద స్మరణము నేలీశ, సతతము నీ పాద స్మరణము నేలీశ, సకల శుభములను ఒసగెను దేవా, సకల శుభములను ఒసగెను దేవా. శంభో మహాదేవా, సదాశివ గంగాధర శంకర దేవా, శంభో మహాదేవా. దేవా దేవా. హర హర మహదేవ శంభో. హర మహాదేవ శంభో. హర హర మహదేవ శంభో. హర హర మహదేవ శంభో. శంభో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సిహెచ్ నరసింహారావు అన్నగారు పెద్దల పుద్దుల కళాభిమానులు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు చదివించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక కళాభిమాని గారు నన్ను ఆశీర్వదించి 50 రూపాయలు చదివించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనలు తెలియజేస్తున్నాను. మా మిత్రుడు కాశం గారు చాలా మాకు మంచి ఇదైనటువంటి వాడు. బాగా చాలా చక్కగా నాటకం ఇప్పటి నుంచి ఫస్ట్ సీన్ కానీ రెండో సీన్ కానీ బాగా ఎదురు లేకుండా బాగా బ్రహ్మాండంగా జరిగింది. మాది కోయినపూడి నరసింహారెడ్డి నేను, మా మిత్రుడు చాలా బాగా. తర్వాత మా అన్నయ్య ఫస్ట్ సీన్ కూడా బాగా ఆడాడు. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు అందరికీ శ్రీ ప్రగతి నాట్య మండలి వారి తరఫున వందనాలు. 2 నిమిషాలు తీసుకుంటానండి, ఎక్కువ టైం లేదు. ఈ నాటకం 75,000 రూపాయలు ఖర్చు అయిందండి. 75,000 రూపాయల్లో నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. ఏ ఒక్కరి దగ్గర కూడా వెళ్ళి నేను తీసుకున్నది లేదు. ఫోన్ కాంటాక్ట్ ద్వారా నాటకం వేస్తున్నామని వాళ్ళకి సమాచారం తెలియజేస్తే అందరూ ఫోన్పే ద్వారా వెంటనే రెండోసారి కూడా అడిగింది లేదు ఎవరికి కూడా. అందరూ ఫోన్పే ద్వారా ఇచ్చారు డబ్బులు. ఈ నాటకం కళాబంధు శ్రీ పొత్తూరు వెంకట సుబ్బారావు గారు అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సారథ్యంలో జరుగుతున్నది. వారు ప్రతి సంవత్సరం 10,000 ఇస్తున్నారు నాటకానికి. ఈ సంవత్సరం 15,000 ఇచ్చారు. పోతే ఇక ఫోన్ ద్వారా నాకు ఇచ్చినటువంటి అందరి పేర్లు ఒక్కొక్కటి చదువుతాను, 2 నిమిషాలు. మిగతా 60,000 రూపాయలు.
డీలర్ ఖాజాపీరా గారు 5,000 ఇచ్చారండి. గన్నవరపు శ్రీనివాసరావు గారు సోదరుడు, మిత్రుడు, ఎర్రగొండపాలెంలో ఉంటున్నాడు. నాటకం అని చెప్పి ఒక మాట చెప్తే 3,000 వెంటనే ఫోన్పే కొట్టాడు. హెడ్ మాస్టర్ గారు ఎంపీయూపీ స్కూల్ 2వ స్కూలు 2,500 ఇచ్చారు వాళ్ళ స్టాఫ్ తరఫున. పంచాయతీ ఆఫీసు సచివాలయం స్టాఫ్ కానివ్వండి మొత్తంగా వాళ్ళు 2,000 ఇచ్చారు. పంచాయతీ సెక్రటరీ గారు 1,000 రూపాయలు ఇచ్చారు. నాగరాజు టీచర్ గారు 1,116 ఇచ్చారు. అనంతకోటేశ్వర గారి పేరు మీద వారి సతీమణి 1,000 రూపాయలు ఇచ్చారు గుండాలపాడు. ఉర్దూ స్కూల్ హెడ్ మాస్టర్ గారు 500 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ పనిచేసి బదిలీపై వేరే చోటికి వెళ్ళారు హనిమిరెడ్డి టీచర్ గారు. సార్ పరిస్థితి నాటకం వేస్తున్నామంటే అంతకంటే సంతోషమే ఉంది ఫరూక్ గారు అని చెప్పేసి చెప్పిన వెంటనే 2వ నిమిషంలోనే 2,116 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్లో లేడీ టీచర్స్ ఉన్నారు 5గురు. 5గురు కూడా తమ వంతు కర్తవ్యంగా 2,500 రూపాయలు ఇచ్చారు. ప్రభుదాస్ మాస్టర్ గారు 500 ఇచ్చారు. నరేష్ మాస్టర్ గారు 500 ఇచ్చారు. ఈ గ్రామం నుండి చదువుకొని క్రమశిక్షణతో మంచి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించుకొని అంచెలంచెలుగా పైకెదుగుతున్నటువంటి రమేష్ మా ప్రసాద్ బావ గారి మామయ్య గారి కొడుకు కానిస్టేబుల్ 2,000 రూపాయలు ఇచ్చారు. నర్సరాపేటలో సంతమాగులు ఎక్కడ జాబ్ చేస్తున్నాడు. తర్వాత డ్వాక్రా విఓఎస్ ఇద్దరు చెరొక 500 ఇచ్చారు 1,000 రూపాయలు. అలాగే ఈ గ్రామం నుండి ఉన్నత విద్యను అభ్యసించి శ్రీహరికోట నెల్లూరులో ఉద్యోగం చేస్తున్నటువంటి బొత్తుల శ్రీనివాసరావు వాసు, బొత్తుల నాగుల మామయ్య చెప్పిన వెంటనే స్పందించి 2,116 రూపాయలు ఇచ్చారు.